వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈ క్లాస్లో మనం 4th సెమ్ మ్యాథమెటిక్స్ లీనియర్ ఆల్జీబ్రా అనే పేపర్లో ఇది రెగ్యులర్ వాళ్ళకి ఉపయోగపడుతుంది, సప్లై వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఈ ఎవరైతే రెగ్యులర్ సప్లై ఉన్నారో ఇద్దరికి ఒకే సిలబస్ నాన్న. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, రెగ్యులర్కి సప్లైకి సిలబస్ చేంజ్ అయిందేమని. లేదు నాన్న, ఈ సంవత్సరం అందరికి ఒకటే. ఓకే, సరే ఈ లీనియర్ ఆల్జీబ్రాలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. నేను యూనిట్కి రెండు క్వశ్చన్లు చెప్తాను. 5 యూనిట్లు 10 క్వశ్చన్లు ఉంటాయి. 10 క్వశ్చన్లు మార్క్ చేసుకో, 10 క్వశ్చన్లు చదువు, ఎగ్జామినేషన్ ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకేనా, బ్యాక్లాగ్స్ అయితే ఎవరో ఉంచొద్దు. ఓకే, సరే జాగ్రత్తగా వినండి. మీ టైంని ఒక 3 minutes స్పెండ్ చేయండి, ఎగ్జామినేషన్ ఈజీగా పాస్ అయిపోవచ్చు. సరే, ఫస్ట్ యూనిట్ మనం చూసుకున్నట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 2 క్వశ్చన్స్ ఇచ్చాను. ఇవి 10 మార్క్స్కి నాన్న. అదేవిధంగా 5 మార్క్స్ కూడా మీకు ఇక్కడ కవర్ అయిపోతుంది. లీనియర్ డిపెండెంట్ అనే క్వశ్చన్ మీద మీకు 5 మార్క్స్ వస్తుంది. సో ఈ క్వశ్చన్ చేసినట్లయితే ఈ రెండో క్వశ్చన్ ఆటోమేటిక్గా 10 మార్క్స్ కవర్ అవుతుంది, 5 మార్క్స్ కవర్ అవుతుంది. ఈ ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా నాన్న, ఖచ్చితంగా నేర్చుకోవాలి నాన్న. నేను 2 క్వశ్చన్ చెప్తున్నాను. కొంతమంది పిల్లలు ఏమని కామెంట్ చేస్తున్నానంటే, అంటే వాట్సాప్ మెసేజ్ చేసేవారు, సార్ ఒక్క క్వశ్చన్ చెప్పండి సార్. ఒక క్వశ్చన్ చదివితే మరీ అవ్వదు కదమ్మా, మినిమం 2 క్వశ్చన్లు చదవాలి. ఓకేనా, సరే యూనిట్ 2 చూద్దాం. ఈ 2 ఖచ్చితంగా నేర్చుకోవాలన్నా. ఓకేనా, సో వీటికి సంబంధించిన పీడిఎఫ్ క్లాసెస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం, దాని గురించి తర్వాత మాట్లాడదాం. యూనిట్ 3 ర్యాంక్ నెరిటీ థియరం. అయితే థియరం ఇస్తాడు లేదా ప్రాబ్లం ఇస్తాడు, ఈ రెండింటిలో ఏదో ఒకటి పక్కా వచ్చేస్తుంది. యూనిట్ 4 క్యాలీ హామిల్టన్ థియరం, ఎయిగెన్ వాల్యూస్ ఎయిగెన్ వెక్టర్స్. మన ఎయిగెన్ వాల్యూస్ వరకు అడిగితే 5 మార్క్స్కి వస్తుందా, ఎయిగెన్ వాల్యూస్ ఎయిగెన్ వెక్టర్స్ అడిగితే 10 మార్క్స్. ఓకేనా, షార్ట్ ఇక్కడ కూడా మీకు కవర్ అవుతుంది. యూనిట్ 5 మీరు చూసుకుంటే స్క్వాడ్జెస్ ఇన్ఈక్వాలిటీ, ఆర్థోనార్మల్ బేసిస్. మీకు టైం ఉంటే స్క్వాడ్జెస్ ఇన్ఈక్వాలిటీ చదవండి, లేదా డెఫినెట్గా 100% మీకు ఆర్థోనార్మల్ బేసిస్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది యూనిట్ నుంచి. సో ఇది ఒక్కటైనా నేర్చుకోండి. 5 మార్క్స్ చెప్పాను కదా, లీనియర్ డిపెండెంట్ మీద వస్తుందని క్వశ్చన్. అదేవిధంగా మ్యాట్రిక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ రూట్స్ కట్టమంటాడు. సో ఇవి సింపుల్ అన్న. ఈ 5 మార్క్స్ మీకు టైం ఉంటే చేయండి, లేకపోతే సార్ ఒక్కరోజు ఎగ్జామ్కి ఉంది అంటే మాత్రం ఇక్కడ ఏవైతే 10 క్వశ్చన్స్ చెప్పానో అవి చదవండి, సరిపోతుంది. ఓకేనా, ఎగ్జామినేషన్ ఈజీగా పాస్ అవ్వచ్చు అన్న. సో చాలా మంది ఒకరోజు చదవలేంలే మరి ఇంకెందుకు వదిలేద్దాం అనుకుంటారు, అలా ఎవరూ చేయొద్దు. జస్ట్ మన ఛానల్ ఫాలో అవ్వండి, ఏం క్వశ్చన్స్ చెప్తున్నానో అవి నోట్ చేసుకోండి, ఒక పేపర్ మీద రాయండి. ఏముంది, ఒక 10 నిమిషాలు కష్టపడితే మీరు పాస్ అయిపోతారు, పెద్ద విషయం ఏం కాదు. ఓకేనా, ఆ క్వశ్చన్స్ నోట్ డౌన్ చేయండి. ఓకేనా, సో వీటికి సంబంధించిన పీడిఎఫ్ క్లాసెస్ కూడా నేను యాప్లో ప్రొవైడ్ చేశాను. మన యాప్ నేమ్ డిఎంటి లాజిక్స్ ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా ఉంది. మీరు ఇబ్బంది పడక్కర్లేదు, లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ యాప్ దగ్గర తీసుకెళ్ళిపోద్ది. ఇన్స్టాల్ చేసేయండి. ఇన్స్టాల్ ఏంటంటే రిజిస్టర్ అడుగుతుంది, మీ పేరు ఇచ్చేయండి, మెయిల్ ఇచ్చేయండి, నెంబర్ ఇచ్చేయండి, రిజిస్టర్ అయిపోతారు. ఓకేనా, సో ఇన్స్టాల్ అయిన వెంటనే మీకు యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా కనిపిస్తుంది. ఇది వెబ్సైట్ నాన్న. సో మీరు సిస్టమ్ ఎవరైనా మీకు ల్యాప్టాప్స్ ఉంటే ట్యాబ్స్ ఉన్నా మీకు వెబ్సైట్ కూడా ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఏం లేదు, dmtlogics.com అంతే. మన వెబ్సైట్ కూడా మీకు ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు ఈ విధంగా ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్ కనిపిస్తుంది. 4th సెమ్ మీద క్లిక్ చేయండి. అన్ని పేపర్స్ ఇక్కడే ఉంటాయి నాన్న. 4th సెమ్లో ఉన్న ప్రతి సబ్జెక్ట్ కూడా ఇక్కడ ఉంటుంది. అన్ని 6 months వ్యాలిడిటీ అన్న. సో మీకు వ్యాలిడిటీ కోసం మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, అది పక్కన పడేయండి. ఓకేనా, సో ఇందులో మీకు సింపుల్ షార్ట్ కట్గా ఇవి హ్యాండ్ రిటన్ నోట్స్ ఉంటుంది. ఇప్పుడు మనం లీనియర్ ఆల్జీబ్రా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీని గురించి చూద్దాం. రీల్ అనాలిసిస్ క్లాస్ ఎవరైనా చూడకపోతే ఆల్రెడీ అప్లోడ్ చేస్తుంది, చూడండి. సో రీల్ అనాలిసిస్ కూడా ఇదిగోండి ఇక్కడ ఉంది, ఒకసారి చెక్ చేయండి. అర్థమవుతుంది కదా. సో ఈ లీనియర్ ఆల్జీబ్రా మీరు ఇక్కడ పీడిఎఫ్స్ ఉంటాయి, వీడియో క్లాసెస్ ఉంటాయి. పీడిఎఫ్ హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ ఇస్తాము, మీకు ఏదో ఫొటోస్ తీసి ఇచ్చేయడం కాదు, హ్యాండ్ రిటన్ క్లియర్ కట్గా రాసి ఉంటుంది. అదేవిధంగా వాటికి సంబంధించి నేను ఏం క్వశ్చన్స్ చెప్పానో వాటితో పాటు ఒక 2 క్వశ్చన్ 2-3 క్వశ్చన్లు ఎక్స్ట్రా ఉంటాయి. అంటే కొద్దిగా ఎక్కువ మార్కులు రావాలనుకునే కోసం. లేదు సార్ నాకు ఒక రోజు 2 రోజులు ఉంది, పాస్ అయితే చాలు అనుకుంటే ఈ క్వశ్చన్స్ అన్ని మార్క్ చేసుకో, ఒక నోట్స్లో రాసుకో. మన యాప్లో మీకు కోర్స్ ఉంది కదా, ఇక్కడ నుంచి 49 రూపీస్ అంటే పెద్ద విషయం కాదు. బ్యాక్లాగ్స్ ఎవరు ఉంచొద్దు, 49 రూపీస్ కోసం ఆలోచించి ఏం పెడతాంలే, బ్యాక్లాగ్స్ అయితే ఎవ్వరూ ఉంచొద్దు. ఓకేనా, సో మీకు 49 రూపీస్ కష్టం అయితే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మన యాప్లోనే రైట్ సైడ్ ఉంటుంది వాట్సాప్ హెల్ప్ అని, క్లిక్ చేస్తే డైరెక్ట్ నాకు వాట్సాప్కి వచ్చేస్తారు. మీకు ఇవి నేను ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, సో 49 రూపీస్ సార్ నా దగ్గర లేవు, నేను పే చేయలేను సార్ అనుకుంటే మీకు నేను ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాను. అర్థమవుతుంది కదా, కానీ ఎవ్వరు బ్యాక్లాగ్స్ అయితే ఉంచొద్దు. ఓకే, సో అందరూ ఎగ్జామినేషన్ మీరు అందరూ పాస్ అవ్వాలి. జస్ట్ 49 రూపీస్ పెద్ద మ్యాటర్ కాదు కదమ్మా. యాక్చువల్గా ఈ కోర్స్ ప్రైస్ 499 ఉండేది, కానీ అందరూ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి, అందరూ చదువుతున్నారు అని ఒక మంచి ఉద్దేశంతో 49 రూపీస్కి అయితే మీకు తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఈ వీడియో వలన సార్ నాకు ఏం చదవాలో తెలిసింది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీరు మీ కామెంట్ని కూడా చెప్పండి అన్న. అంటే మీకు అర్థమవుతుందా లేదా నాకైనా తెలియాలి కదా. ఇంకేమైనా సబ్జెక్ట్స్ కావాలా, ఇంకేమైనా సెమిస్టర్స్ కావాలా, లేదా మీకు ఇంకేమైనా ఎక్స్ట్రా క్వశ్చన్స్ కావాలా, నాకు తెలియాలంటే మీరు కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయాలా. మీరు కామెంట్ చేస్తాను కదా నాకు తెలుస్తుంది. ఓకే, అందరూ కామెంట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకేనా, ఎంతోమంది బ్యాక్లాగ్స్ ఉండిపోయి డిగ్రీ కంప్లీట్ అవ్వక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. బ్యాక్లాగ్స్ ఉంచొద్దు, ఎగ్జామ్ ఈజీగా పాస్ అయిపోవచ్చు, పెద్ద కష్టమేం కాదు. ఒక్క రోజు ఉన్నా సరే ఎగ్జామ్ పాస్ అయిపోవచ్చు, పెద్ద కష్టమేం కాదు. అర్థమవుతుంది కదా. అదేవిధంగా మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.
అదేవిధంగా ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.